హాయ్ అండి, వెల్కమ్ టు సన్నంజల్ టారో. నా ఛానల్ని ఇప్పటివరకు ముందుకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దయచేసి నా యొక్క హార్డ్ వర్క్ను గుర్తించండి. నిన్న మొన్న పెట్టుకున్న ఛానల్ వాళ్ళకు ఆల్రెడీ 2 నెలల మానిటైజేషన్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు. నేను పెట్టి ఇన్ని రోజులైనా కూడా నాకు అంటూ ఇప్పటి వరకు ₹1 కూడా నాకు యూట్యూబ్ త్రూగా రాలేదండి. సో నేనైతే హార్డ్ వర్క్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో దయచేసి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఉంది. సో వీడియోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక్క చిన్న నాది సజెషన్ ఏంటి అంటే కనుక, లైఫ్లో కష్టాలు సుఖాలు అన్నీ సమానంగా ఉంటాయి. కష్టాలు వచ్చినంత మాత్రాన కుంగిపోయి సుఖాలు అనేది వచ్చే టైంలో మీరు కష్టాల గురించి ఆలోచించకండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ అనేది ఎట్లయినా నార్మలే లైఫ్లో. సో ఈరోజు రీడింగ్ ఏంటి అంటే కనుక, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఏంటి, తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది ఏజ్ వలన ఏ జెండర్ వల్లైనా చూడొచ్చు. మీరు చూసే టైంకి ఇది రెజినేట్ అవుతుంది. మీ పర్సన్ నేమ్ని ఒక 3 టైమ్స్ తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. హై ప్రీస్టెస్. ఓకే, జస్టిస్. ప్రజెంట్ అయితే వాళ్ళు ఎలా అంటే, ఇప్పటి వరకు అయితే మీ దగ్గర చాలా సీక్రెట్లు దాచిపెట్టారండి. ఆ సీక్రెట్ వల్లనే మీకు స్టార్టింగ్లో అంతా మీ దగ్గర దాచిపెట్టిన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్గా అవి మీ కళ్ళ ముందుకు వచ్చాయి, మీకు తెలిసింది. దానివల్ల మీ ఇద్దరికి గొడవ జరగడం చేయడము, మీకు ఏంటంటే ఒక ఉగ్రరూపం దాల్చారు మీరు. సో తన మీద తను చేసిన తప్పు అలాంటిది అని అయితే నాకు అనిపిస్తుంది. సో మేబీ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ దగ్గర ఒక నిజం అనేది ఇప్పటివరకు మీకు చెప్పలేదు. వాళ్ళైతే చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్, లేదంటే ఒక మంచి పొజిషన్ ఉన్న పర్సన్ కూడా కావచ్చు. మీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది లేడీసే కానీ జెంట్సే కానీ. సో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ విషయం తెలవడము, మీరు అనుకోకుండానే మీ మధ్య ఒక టవర్ మూమెంట్ వచ్చేసి మీ ఇద్దరు విడిపోవడం జరిగింది. సో వాళ్ళైతే ఇప్పుడైతే మీకు అయితే క్షమాపణ చెప్పాలనుకుంటున్నారో, మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారో, ఇప్పటి వరకు మీ విషయంలో వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేశారో దాని అన్నిటికీ పశ్చాత్తాపడుతున్నారు. తిరిగి మళ్ళీ మీరు తన లైఫ్లోకి వచ్చినా క్షమిస్తారా అన్న నమ్మకం అయితే వాళ్ళకైతే ప్రజెంట్ అయితే లేదండి. సో వాళ్ళు ప్రజెంట్ ఇది డెక్ నుండి చూసాం. ప్రజెంట్ అయితే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ యొక్క పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు. ప్లీజ్ ఏంజల్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. Four of Swords. Okay. 6 of Wands, Knight of Cups, 9 of Pentacles. చూడండి, Knight of Cups and Knight of Pentacles. The World and Queen of Pentacles. సో మీకు కనిపించట్లేదు అనుకుంటున్నాను నేను. ఈ కార్డు కనిపిస్తుందా అండి మీకు? ఓకే. సో ప్రజెంట్ ఏంటి అంటే కనుక వాళ్ళు మీకు న్యాయం చేయలేదండి 100%. ఇప్పుడు చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ నాకు కనబడుతుంది. సో వాళ్ళైతే అర్ధరాత్రులు నిద్ర లేకుండా మీ గురించి డివైన్ని ప్రే చేస్తున్నారు, తిరిగి తన లైఫ్లోకి మిమ్మల్ని రమ్మని. సో ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావడానికి మొహం చెల్లట్లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న మిస్టేక్ చేయలేదు, చాలా పెద్ద మిస్టేకే చేశారు. అది థర్డ్ పార్టీ వల్ల కావచ్చు, లేదా మనీ గురించి కానీ, లేదా కొంతమంది మనీ గురించి మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ రిలేషన్లో వెళ్ళడం, లేదా మనీ గురించి మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, లేదా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారని చెప్పేసి మొన్నటి దాకా ఎలాగైనా మిమ్మల్ని చేసుకుంటా అని చెప్పి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం.
ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఏవో జరిగాయండి. సో దానివల్ల మీకు హార్ట్ బ్రేక్ జరిగింది. ప్రజెంట్ అయితే అదే బాగా వాళ్ళు బాధగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఒకటే భయం, మళ్ళీ తిరిగి వచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళు చేసిన మోసానికి మీరు తనని యాక్సెప్ట్ చెయ్యరు. సో ఒకవేళ మీరు వాళ్ళు వచ్చారు అంటే కనుక పెద్ద గొడవ ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మొత్తానికి మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇప్పటి వరకు అయితే దీని గురించి స్టాండ్ అయితే సరిగ్గా తీసుకోలేదండి వాళ్ళు. సో అది ఎలాంటి సిచ్యువేషన్ అన్నా పర్లేదు, అయితే ఇప్పుడైతే ఈ రిలేషన్ కూడా నిలబెట్టుకోవాలి. సో వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదండి. మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక దీని రిలేషన్ గురించి ఇప్పుడు వాళ్ళున్న స్టక్ ఎనర్జీ నుండి బయటకు రాబోతున్నారు. ఈ రిలేషన్ గురించి ఒక స్టెప్ ముందుకేస్తారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నో అన్నా, మీ ఫ్యామిలీ వాళ్ళు నో అన్నా కూడా ఈ రిలేషన్ గురించి అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారండి. సో తిరిగి మళ్ళీ తన ప్రేమని మళ్ళీ మీకు వ్యక్తపరచాలి. సో జరిగిన విషయాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం న్యూగా లైఫ్ని స్టార్ట్ చేద్దామన్న టైప్లో అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు తన జర్నీని స్టార్ట్ చేశారు మీ దగ్గరికి రావడానికి. సో చాలామంది మీ పర్సన్ నుండి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కానీ, మ్యారేజ్ కమిట్మెంట్ కానీ, లేదా ఒక పొటెన్షియల్గా మీరు సెటిల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. మీకు మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ రాబోతుంది. సో వాళ్ళైతే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారు, మిమ్మల్ని క్వీన్ లా ఉంచాలనుకుంటున్నారు. సో ఇక మీదట ఏది మీ లైఫ్లో అడ్డు రాకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఇండిపెండెంట్గా బ్రతుకుతున్నారు. ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యి మనీ పరంగా అయినా సరే. సో వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు. ఒకరి మీద ఆధారపడని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేబీ ఇంతకుముందు వాళ్ళు మీ మీద ఏదైనా డిపెండ్ అయి ఉండొచ్చు, మనీ విషయంలో కానీ ఏదైనా హెల్ప్ విషయంలో. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. సో వాళ్ళు ఒకరికి పెట్టే పొజిషన్కి వచ్చారంట. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావాలి, మిమ్మల్ని ఎలా అయినా ఒప్పించాలి, మిమ్మల్ని కూడా తన లైఫ్లో హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నారు. తన లైఫ్ నుండి మీ లైఫ్ నుండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ మైండ్లో పెట్టుకొని మీ దగ్గరికి అయితే ఒక స్టెబిలిటీ అయితే రాబోతుంది. మనీ పరంగా మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారో లేదంటే వాళ్ళు ఫేస్ చేస్తారో అవన్నీ పక్కన పెట్టి దీని గురించి అయితే ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. సో వాళ్ళైతే మీ దగ్గరికి రావడానికి స్టార్ట్ అయ్యారు. సో ఇది నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్ అనేది ఏంటి అంటే కనుక ఇది స్లోగా మొదలవుతుంది కానీ అది లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఈ రిలేషన్ స్టెబిలిటీ కూడా మనీ పరంగా కానీ లేదు అన్నా కానీ లవ్ పరంగా కానీ మీకు స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీ పర్సనే లవ్ పరంగా కొందరి విషయంలో ఇంకొక పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ కాబోతున్నారండి. సో ఇప్పటివరకు అయితే ఒకవేళ మీ పర్సన్ ఇప్పటివరకు మిమ్మల్ని మనీ పరంగా ఆదుకొని ఉన్న వాళ్ళైతే మీకు లవ్ పరంగా ఒక వ్యక్తి రాబోతున్నారు. లేదా ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ పరంగా కొద్దిగా అట్రాక్ట్ చేసిన వాళ్ళైతే ఇంకొకరు మనీ పరంగా మీ లైఫ్లో ఇంకొకరు కూడా ఎంట్రీ కాబోతున్నారండి. సో ఇద్దరు వ్యక్తులు అయితే తన లైఫ్లో కానీ మీ లైఫ్లో కూడా ఇప్పుడు తన లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ ఎంటర్ కాబోతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళైతే మీ గురించి ఒక హ్యాపీ మూమెంట్ ఊహించుకుంటున్నారు. మీతో బయటకు వెళ్ళాలి, టూర్స్ వెళ్ళాలి, ట్రావెల్స్ వెళ్ళాలి. సో మీరు ఏంటంటే డౌన్ టు ఎర్త్ పర్సన్, ఏదో అన్నీ ఉన్నా కూడా అన్నీ మనీ ఉండే పర్సన్. మీ గురించి మీరు కాకుండా మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి బ్రతికే వ్యక్తులు మీరు. సో మీలాంటి మదర్ నేచర్ ఉన్న పర్సన్ వదులుకున్నందుకు వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. మేబీ కొంతమంది మీలో చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉండొచ్చండి. మీరు కానీ మీ పర్సన్ కానీ సింగిల్ పేరెంట్స్గా నాకు కొంతమంది కనబడుతుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలని అయితే ఆలోచిస్తున్నారండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.